హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను ఫ్రెండ్స్ మీ చందుని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందు వ్లాగ్స్ -123. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇది వచ్చేసి సండే వ్లాగ్ అనమాట. సండే ఇంకా యాజ్ యూజువల్గా ప్రతి సండే ఇంకా ఏదో ఒకటి నాన్ వెజ్ అయితే తింటాం కదా ఫ్రెండ్స్, అందరి ఇళ్ళల్లోన. సో మా ఇంట్లో కూడా ఈరోజు వచ్చేసి మంచిగా పలావు చికెన్ ఫ్రెండ్స్. ఈ వారం అయితే చికెన్ తెచ్చుకున్నాం. మంచిగా కేజీ చికెన్ అయితే తీసుకొని వచ్చాడు ఫ్రెండ్స్ మా ఆయన అయితే. మంచిగా చికెన్ పెట్టేసి పలావ్ అయితే ప్రిపరేషన్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ సండే అయితే చూడండి ఫ్రెండ్స్, అక్కడ పలావ్ అయితే ఉడుకుతుంది మంచిగా. ఇంక ఇక్కడ చికెన్ అయితే మంచిగా దగ్గర పడుతుంది ఫ్రెండ్స్. ఇంకా పలావ్ రెసిపీస్ అవి కూడా పిన్ టు పిన్ ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలోనైతే పెట్టినాను ఫ్రెండ్స్. కావాలంటే మీరు చూడొచ్చు ఫ్రెండ్స్. ఆ వీడియోలోకి అయితే వెళ్ళి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇక్కడ చూడండి. మంచిగా అయితే పలావ్ రెడీ అయిపోయింది, చికెన్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. వాటిని అయితే చూపిస్తున్నాను చూడండి. వేడి వేడి పలావ్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఈరోజు మధ్యాహ్నానికి లంచ్ మా ఇంట్లో వచ్చేసి పలావు చికెన్ అయితే చేశాను ఫ్రెండ్స్. ఇంకా మా ఆయన పిల్లలు నేను ఇంకా తినేస్తే ఇక్కడితో ఆఫ్టర్నూన్ పని అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. ఎర్లీ మార్నింగ్ అయితే ఇంకా టిఫిన్గా మామూలు దోశలు అయితే వేసుకొని తినేసాం ఫ్రెండ్స్. సో నేను ఆఫ్టర్నూన్ ఏం ప్రిపేర్ చేశానని అయితే చూపించాను ఫ్రెండ్స్ ఈ వీడియోలోన. ప్లీజ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ కనుక నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే ఏదైనా కామెంట్ రూపంలో కూడా నాకు కామెంట్ రూపంలో తెలియజేయచ్చు ఫ్రెండ్స్ మీరు. ఇంకా పని అంతా అయిపోయిన తర్వాత ఇంకా పొద్దున్నే అయితే మిషన్కి అయితే బట్టలన్నీ వేసేసి ఆర్ఎస్ అయితే వచ్చేసాను ఫ్రెండ్స్. ఇంకా ఆ బట్టలు ఎన్ని ఉన్నాయి చూడండి. మా ఆయన వైట్ యూనిఫామ్స్ కానీ పిల్లలవి కానీ నావి కానీ చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ అసలు. ఇంకా అవన్నీ అయితే శుభ్రంగా కిందికి వెళ్ళేసి ఇంకా బట్టలన్నీ ఆరిపోయిన తర్వాత మంచిగా ఇంకా తెచ్చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇంకా అక్కడ చూడండి, ఆ టీషర్టు 99 అని నంబర్ ఉంది కదా ఫ్రెండ్స్, అదైతే మా బాబుది ఫ్రెండ్స్. క్రికెట్ దాంట్లో జాయిన్ చేస్తామని చెప్పాము కదా, సంజయ్ కాబట్టి మా బాబు పేరు సంజయ్ తేజ్, ఫుల్ నేమ్ సంజు అని రాపించుకున్నాడు ఫ్రెండ్స్. తనైతే జెర్సీ పైన మంచిగా సంజు 99 నంబర్ అనేసి. క్రికెట్లో 99 నంబర్ ఏ క్రికెట్ ప్లేయర్దో మీకు తెలిస్తే కనుక ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, నేను బట్టలన్నీ అయితే మంచిగా మడత పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా ఆ రోజు బాగా ఎండ కూడా బాగా వచ్చింది ఫ్రెండ్స్. అసలు ఇంకా మాడము మబ్బు ఏమీ లేకుండా ఎండ అయితే బాగా వచ్చింది. నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఫ్రెండ్స్. బట్టలన్నీ అయితే బాగా ఆరిపోయాయి అనమాట. చూడండి, ఇంకా అంత హ్యాపీగా ఇంకా కిందికి వెళ్ళి తెచ్చేసుకున్నాను. ఇంకా తీసుకొని వచ్చేటప్పుడు ఇంకా ఎండ ఎక్కువ ఉన్నింది కాబట్టి బాగా చెమటలు అయితే పట్టేశాను ఫ్రెండ్స్. ఇంకా తుడుచుకుంటూ ఇంకా బట్టలన్నీ అయితే ఒక్కొక్కటిగా అయితే మంచిగా శుభ్రంగా అయితే నీట్గా మడత పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్. ఆ బట్టలు పిండడమేమో ఒక ఎత్తు అయితే మిషను, వాటిని ఆరేసుకోవడము, తెచ్చి వాటిని మడత పెట్టేది ఉంటుంది చూడండి ఫ్రెండ్స్. అదొక పెద్ద పని ఫ్రెండ్స్. ఇంకా మనకు తప్పదు కాబట్టి ఇంకా మడత అయితే ఇంకా అక్కడ అన్నీ పెడుతున్నాను ఫ్రెండ్స్. టవాళ్ళు సపరేటు, యూనిఫామ్ సపరేటు, పిల్లల డ్రెస్సెస్ సపరేటు అన్నీ చూడండి ఫ్రెండ్స్. వెనకైతే దివాన్ కాట్ అయితే చక్కగా ఉంది కదా, అక్కడైతే ఇంకా అన్నీ మడత పెట్టేశాను ఫ్రెండ్స్. ఇంకా ఎక్కడెక్కడ కబోర్డ్లోనే అయితే సర్దేశాను. ఇక్కడ ఇది వచ్చేసి ఈవినింగ్ ఫ్రెండ్స్. సండే ఈవినింగ్ అయితే ఇంకా చర్చికి వెళ్ళాలనేసి అయితే మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ ఒకసారి చూడండి ఇంకా శారీ అయితే కట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇంక ఈరోజు చర్చికి వెళ్ళాలి కాబట్టి ఇంక ఈవినింగ్ టైంలో అనేసి. నా శారీ లుక్ ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ ఇంకా అనే అద్దం అయితే ఇంకా చూసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకా అంత చెమట, అసలు స్నానం చేసి వచ్చిన కొంచెం ఎండ ఎక్కువ ఉంది కాబట్టి చూడండి, అక్కడ కిటికీలో నుంచి కూడా ఎంత ఫోక్స్ ఎండ పడిందో చూడండి, మీకు తెలుస్తుంది. ఎండ ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. ఇంకా సో ఇక్కడైతే ఇంకా తల దువ్వేసుకొని ఇంకా చర్చికి అయితే వెళ్ళాలని అయితే చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా అక్కడ ఈవినింగ్ 6 o'clock అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ మాకు చర్చ్. మార్నింగ్ ఉంటుంది, ఈవినింగ్ ఉంటుంది ఫ్రెండ్స్. సో మేము ఈవినింగ్ అయితే వెళ్తాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇక్కడైతే ఇంకా అంతా మొత్తానికి ఇంకా రెడీ అయిపోయాను ఫ్రెండ్స్. ఇంక ఈ మూమెంట్లోనే ఇంకా శారీ పైన ఉన్నాను కాబట్టి చిన్నగా హోమ్ టూర్ లాగా మైలను మళ్ళీ ఒక్కసారిగా చూపిద్దామని అయితే ఫ్రెండ్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను. చూడండి, అక్కడ అదింత ఎంట్రన్స్ ప్లేస్ ఫ్రెండ్స్. ఇంకా అక్కడైతే డస్ట్బిన్ కానీ టేబుల్ కానీ అక్కడ పెట్టుకున్నాను. ఇక్కడ ఇలా వచ్చేసరికి హాల్లో మంచిగా అక్కడ దివాన్ కట్ అయితే వేసేసాం ఫ్రెండ్స్ మంచిగా. ఇక్కడ చూడండి, టీవీని అయితే అలా సెట్ చేసేయించుకున్నాం గోడకి. చూడండి ఫ్రెండ్స్, ఇంక ఇక్కడైతే ఈ ఓవరాల్గా ఇలా అయితే అరేంజ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ ఫ్రిడ్జు, అక్కడైతే కూలర్ ఉంది ఫ్రెండ్స్. ఇంకా అక్కడ ఫిల్టర్ వాటర్ అయితే పెట్టుకొని ఉంటాం తాగడానికి. ఇది కిచెన్ ఫ్రెండ్స్. ఇది నా రాజ్యం అనమాట. అక్కడ అదే చెప్తున్నాను ఫ్రెండ్స్ నేను, ఇది నా రాజ్యం. ఇక్కడ నాకు నచ్చిన విధంగా కిచెన్లో అన్ని సామాన్లు ఉంటాయని అక్కడ కిచెన్లో కూడా దేవుని పటం అయితే తగిలించుకున్నాను ఫ్రెండ్స్ నేను. ఇక్కడ తాగడానికి, వంట చేసుకోవడానికి కావాల్సిన నీళ్ళు అయితే బిందెల్లో అయితే పట్టి పెట్టుకుంటాను ఫ్రెండ్స్ నేను. కడిగిన సామాన్లన్నీ అక్కడ టబ్బులో వేసుకోవడము, ఇక్కడ వంట చేసిన సామాగ్రి అంతా ఇక్కడ పెట్టుకోవడము. అక్కడ నాకు అందదు కాబట్టి కొంచెం హైట్ పైన వాడినవన్నీ అక్కడ పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. ఇంకా నాకు ప్రతిరోజు కావాల్సినవి సామాన్లు అయితే రేషన్ డబ్బాలు అయితేనేమి, ఉప్పు పప్పు కారం వాటి అన్నిటిని ఇక్కడైతే అరేంజ్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఈ కబోర్డ్లోనమాట. ఓవరాల్గా అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్ నా కిచెన్. చూడండి, ఇక్కడ కింద అయితే సబ్బులు, సరుపులు, హార్పిక్, డ్రిన్ లిక్విడ్ ఇలాంటివన్నీ ఇక్కడ అరేంజ్ అయితే కిచెన్లో తయారు చేసుకున్నాను ఫ్రెండ్స్ నేను మంచిగా శుభ్రంగా. అక్కడ ఎదురుగా చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇంకా అదైతే బెడ్రూమ్ ఫ్రెండ్స్. ఇంకా అక్కడ
చూడండి ఓవరాల్గా అయితే నా కిచెన్ అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఇటుపక్క వచ్చేసి మంచిగా సామాన్లు స్టాండ్ అయితే అరేంజ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇంక ఇక్కడ రోజు గ్లాసులు మనం టీ తాగడానికి చిన్న చిన్న ప్లేట్లు అయితే ఇలా పెట్టుకుని ఉంటాను ఫ్రెండ్స్. నా వీడియోస్ కనుక నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక ఇప్పుడు చర్చికి అయితే బయలుదేరిపోతున్నాం ఫ్రెండ్స్. ఇంకా నైట్కి అయితే ఇంకేం టెన్షన్ లేదు. మధ్యాహ్నం చేసిన ప్రిపరేషన్ పలావు చికెన్ ఇంకా కొద్దిగా ఉంది ఫ్రెండ్స్. సో అదే ఉందని అయితే మీకు అక్కడ చెప్తున్నాను ఫ్రెండ్స్. చర్చి నుంచి వచ్చిన తర్వాత కూడా నైట్కి మాకు అదే పలావు కొంచెం సరిపోతుంది. ఇంకా చికెన్ కూడా అదే సరిపోతుంది. కాబట్టి ఇప్పుడు ప్రశాంతంగా మందిరానికి అయితే వెళ్ళి ప్రేయర్ చేసుకొని ఇంటికైతే రావాలి అనేసి అయితే మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇంక ఇప్పుడైతే మందిరానికి అయితే బయలుదేరి వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్. ఇంక చర్చికి నేను మా ఆయన మా బాబు మా పాప అందరైతే బయలుదేరుతున్నాను ఫ్రెండ్స్. ఇంక ఇక్కడ బైబిల్ అయితే తీసేసుకొని మంచిగా బ్యాగ్లో అయితే సర్దుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకా ఖచ్చితంగా బైబిల్ అయితే ఉండాలి కదా ఫ్రెండ్స్ ఇంక చర్చికి వెళ్తున్నామంటే. కాబట్టి ఖచ్చితంగా నాకు మా బాబుకి మా ఆయనకి అందరికీ బైబిల్స్ బ్యాగ్లో అయితే పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. ఇంకా వచ్చి ప్రేయర్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. మొత్తం ప్రేయర్ చూసుకున్నాం. తర్వాత బయటకు వచ్చాం ఫ్రెండ్స్. వచ్చిన తర్వాత చర్చిని ఒక్కసారి మీకు చూపిద్దామనేసి అయితే చిన్న క్లిప్ తీసాను ఫ్రెండ్స్ అంతే. ఇంకా ప్రేయర్ అయిపోయింది. ఇంకా హ్యాపీగా అయితే ఇంటికి కూడా బయలుదేరిపోయాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేను మా ఆయన మా పాప అందరైతే బండి పైన వస్తున్నాం. మా బాబు అయితే సైకిల్ పైన వచ్చాడు ఫ్రెండ్స్. సో ఆ బాబు అయితే సైకిల్ పైన వెనక వస్తున్నాడు. ప్లీజ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ కనుక నచ్చితే చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్, మర్చిపోద్దండి. చూడండి ఇక్కడైతే ఇంటికైతే బయలుదేరాం ఫ్రెండ్స్ బైక్ పైన. ఇంకా ఇంటికైతే వచ్చేస్తున్నాం. 7:40 అలా అయింది ఫ్రెండ్స్. 8 కంతా ఇంటికి వచ్చేస్తాం ఫ్రెండ్స్. ఇంకా ఓకే ఫ్రెండ్స్, ఉంటా ఫ్రెండ్స్, బాయ్. పాప చూడండి ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, బాయ్.